వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో కామెట్కేలో టాప్ 10 కాలేజెస్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా మీకు కన్నా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే సో దానికోసం కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ CGM తీసుకోవచ్చండి. సో దానికోసం మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఎంసెట్కి కానివ్వండి, కామెట్కి కానివ్వండి, జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి ఉన్నాయండి. వాటిల్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి కన్నా మీరు రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని రికార్డ్ మెయింటైన్ చేస్తూ వాటిని ఆప్టిమైజ్ చేసి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇకనికైనా వివరాల్లోకి కానీ వెళ్ళామంటే సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి మొదటిది. సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే 1963లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో దీంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను, మీకు మేనేజ్మెంట్ కోటా కావాలంటే 68 lakhs లేనిది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ అనేది రాదండి. అదే మీరు కామెట్కే ద్వారా అయితే కేవలం 2,60,000 per yearకి పొందొచ్చండి వితౌట్ ఎనీ డొనేషన్. సో దానికోసం మీరు కామెట్కే ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, సౌత్లోనే మనం బెస్ట్ కాలేజ్ కింద ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని చెప్పుకోవచ్చండి. సో ఈ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకంటే మీరు కామెట్కే కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు ఆర్వి వాళ్ళే ఇంకో కాలేజ్ పెట్టారండి, ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని. సో మీరు కన్నా పొరపాటున కోడ్ కానీ మార్చారంటే ఈ కాలేజ్ బదులు ఆ కాలేజీలో అలర్ట్ అయిపోతుందండి. సో అందుకని మీరు కాలేజ్ కోడ్స్ జాగ్రత్తగా తీసుకొని మీరు కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం పార్టిసిపేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. ఇది ఓల్డెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా, 1946లో పెట్టారండి. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీద కూడా మనం చాలా వీడియోలు అయితే చేస్తున్నాము. దీంట్లో ఎయిడెడ్ సీట్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ ఎయిడెడ్ సీట్స్ కూడా ఉంటాయండి. సో ఆ వివరాలతోటి క్లియర్గా మనము వేరే వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎంఎస్ వాళ్ళదే ఇంకొక కాలేజ్ ఉందండి. సో బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒకటండి. సో దీంట్లో కూడా మీరు అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ కాలేజెస్ అన్నీ కూడా నేను ర్యాంకింగ్ ఆర్డర్ 1, 2, 3, 4 అట్టయితే ఇవ్వట్లేదండి, బట్ టాప్ 10 కాలేజెస్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒకటండి. సో నెక్స్ట్ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో ఇది కూడా 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎంఎస్ఆర్ఐటి అంటే ఒక బ్రాండ్ బెంగళూరులో. సో ఇది వీళ్ళకి మెడికల్ కాలేజ్ ఉంది, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అదేవిధంగా యూనివర్సిటీ కూడా పెట్టారండి. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, సో ఈ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరడం మంచిదా లేకపోతే యూనివర్సిటీ చేరడం మంచిదా అని. సో మీకు అడ్మిషన్ మీరు తీసుకోవాల్సింది ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే. ఇదే టాప్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. యూనివర్సిటీ అనేది కొత్తగా పెట్టారు. సో ఈ పేరు కూడా మార్చారండి, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది విచ్ ఇస్ అ వెల్ నోన్ నేమ్. దాన్ని ఎంఎస్ఆర్ఐటి అనేవాళ్ళు ఇప్పుడు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు. సో ఆర్ఐటి అంటారు. సో అది మీరు కోడ్ జాగ్రత్తగా పెట్టుకోండి, యూనివర్సిటీ కాకుండా కాలేజ్కి పెట్టుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒకటి. ఎవరైనా హాస్టల్లో ఉండాలి అట్లాంటి వాళ్ళకి మాత్రము కొంచెం ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో టాప్ 10 కాలేజెస్లో ఒక కాలేజ్ అండి మీరు కామెట్కే కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవడానికి. అదేవిధంగా దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. సో దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళదే ఒక యూనివర్సిటీ కూడా ఉంది. సో మీరు పొరపాటున కాలేజీ పెట్టబోయి యూనివర్సిటీ పెట్టారంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది యూనివర్సిటీ అంత గొప్పదేం కాదు. సో దీంట్లో అయితే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఇది టాప్ 10 కాలేజెస్లో ఒకటండి. అదేవిధంగా ఎస్జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. దీని మీద కూడా మనం క్లియర్గా ఒక వీడియోలో అయితే డిస్కస్ చేసాము. ఇది చాలా ఓల్డ్ కాలేజ్ అండి. సో ఇప్పుడు ఇది ఒక యూనివర్సిటీకి కన్స్టిట్యూంట్ కాలేజీగా ఉంది. సో దీంట్లో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒకటండి. అదేవిధంగా సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒక కాలేజ్. ఈ కాలేజెస్ అన్నిటి మీద కూడా ఇండివిజువల్ వీడియోస్ మన ఛానల్లో అయితే మీకు దొరుకుతాయండి. అదేవిధంగా మన యాప్లో కూడా మీకు దొరుకుతాయి. సో పర్ఫెక్ట్ ఆర్డర్ మీకైతే నేను ఇక్కడ చెప్పట్లేదండి, టాప్ 10 కాలేజెస్ లిస్ట్ మాత్రం ఇస్తున్నాను. సో పర్ఫెక్ట్ ఆర్డర్ కావాలంటే మాత్రం మీరు యాప్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడొచ్చు, లేకపోతే లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తాను, వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి. అదేవిధంగా నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది కూడా టాప్ 10 కాలేజెస్లో ఒక కాలేజ్ అండి. సో చాలా మంచి
మంచి కాలేజీ. సో దీంట్లో కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండి. సో అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో నార్త్ క్యాంపస్ అని సౌత్ క్యాంపస్ అని 2 ఉంటాయండి. సో మీరు కోడ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా దీంట్లో ఎయిడెడ్ సీట్స్ ఉంటాయండి. ఎయిడెడ్ సీట్స్ ఎలాగో కామెట్ కే ద్వారా ఇవ్వరు, అన్ఎయిడెడ్ సీట్స్ మాత్రమే ఇస్తారండి కామెట్ కే ద్వారా. సో ఎయిడెడ్ సీట్స్ వచ్చేసరికి కేసెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఇస్తారండి. సో ఇది కూడా టాప్ 10లో ఉన్నటువంటి కాలేజ్ అండి. ఇవన్నీ టాప్ 10 కాలేజెస్ మీరు కామెట్ కే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ కావాలన్నా, లేకపోతే బ్రాంచ్ క్యాంపస్ ఆప్టిమైజేషన్ కావాలన్నా, లేకపోతే బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ కావాలన్నా మీరు లైవ్ సెషన్లో జాయిన్ అవ్వచ్చండి. బట్ ఈ లైవ్ సెషన్ అనేది యాప్లో కండక్ట్ చేస్తాను. అది కూడా ఈ యాప్లో ఓన్లీ CGM మెంబర్స్కి మాత్రమే ఉంటుందండి. ఎవరికన్నా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ టేక్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.